హలో అండి, ముద్దపప్పు ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షార్ట్ గా చెప్తాను. ఫుల్ వీడియో కావాలంటే మీరు యూట్యూబ్ లో చెక్ చేయండి. ముందుగా 1 కప్ కందిపప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకుని నానబెట్టుకోవాలండి. ఇందులో 1:8 వాటర్ తీసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. అయిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ వాటర్ నందుకు నేను కొంచెం ఉడికించాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని మినపప్పు అలాగే పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు అలాగే ఆవకాయ అండి, మనం ఊరగాయ ఉంటుంది కదా, ఆవకాయని ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. అది కూడా వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసేసి దాని తర్వాత కొద్దిగా అది ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుని మగ్గించుకోవాలండి. అది కొంచెం నూనె అంతా పైకి తేలిన తర్వాత ఆ రైస్ మనం ఉడికించుకున్న రైస్ ని వేసుకుని అందులో కొద్దిగా దానికి సరిపడా ఉప్పు అలాగే దానిపైన ఆవ నూనె ఉంటుంది కదా పైన